చెప్పండి, మనం ఎవరు చెప్పండి? జ్యేష్ఠత్వ హక్కు కలిగినటువంటి వారు. అయితే ఈ జ్యేష్ఠత్వ హక్కును కోల్పోనట్లుగా ఈ అమాలేకులు అనేటువంటి వారు ఏషావు సంతతిలో నుండి వచ్చారు కనుక ఈ ఏషావు ఎర్రని యొక్క కూర కోసము, మరి కలగూర వంట కోసము, చిక్కుడుకాయల కూర కోసం ఏం చేశారు? తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసుకున్నాడు. వీడి భ్రష్టుడు. ఈ భ్రష్టుడైనటువంటి వాడు మరి మరి ఈ లోక సంబంధమైనటువంటి భోజన పదార్థముల ద్వారా మోసపరుచినటువంటి ఆత్మలు కనుక ఈ అమాలేకులు ఈ జ్యేష్ఠత్వ హక్కుని ఏం చేస్తుందంటే మరి తొలగిపోయినట్లుగా, అమ్మివేయినట్లుగా రుచికరమైనటువంటి పదార్థముల ద్వారా నిన్ను మోసపరుస్తుంది. ఉదాహరణకి నువ్వు ఫాస్టింగ్ ఉండాలనుకుంటావు, ఆ రోజే నీకు ఎన్నెన్నో తినాలనిపిస్తుంది, ఏవో తినాలనిపిస్తుంది. ఫాస్టింగ్ ఉండాలనిపిస్తుంది కానీ ఏదేదో తినాలనిపిస్తుంది. ఉదాహరణ, నేను రక్షించబడిన కొత్తలో 3 దినాలు కఠినమైన ఉపవాసం నేను దాక్కుంటున్నా. అప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుంటే ఏం కనబడుతుంది తెలుసా? గారెలు కనబడుతుంది. చెప్పండి, గారెలు, బోండా, మైసూర్ బజ్జీలు కనబడుతున్నాయి. అది అరణ్యము, అక్కడ ఏం దొరకదు. అరణ్యము ఉన్నట్టుగానే అక్కడ ఉన్నటువంటి ప్రార్థనలో పాల్గొన్నాను కదా. మన మధ్య అవినాష్ గారు ఎమ్మెల్యే గారు వచ్చారు. మనం చెప్పలు కొట్టి ఆహ్వానిద్దాం. చెప్పలు కొట్టండి. ఇక చాలు. షూ రివర్స్ పెడుతున్నారు చూసారా? అది సార్ టాలెంట్ అంటే అలా నడుచుకుంటూ వస్తే అలా వేసుకుని వెళ్ళిపోవాలన్నమాట. ఓ అట్నా, అయితే ఓకే. ప్రేయర్ కోసం వచ్చారా? ఓట్లన్నీ వెళ్ళిపోతాయి. Power in the money in the power. Yeah. అయిపోయినట్టుంది. ఒక రండి అయ్యా బయటికి. దేవా నిన్ను స్తుతింతును, ఆనందముగా స్తుతింతును, అనుదినం నిన్నే స్మరింతును.
ప్రభుని ప్రేమ కదా. హల్లెలూయా. ఈ భూమి యొక్క ధ్వజమనగా దేవుని కుడి పార్శ్వమందు నిలిచినటువంటి అనుభవం. యేసు లోకమును జయించి పాపమును శాపాన్ని మరణమును జయించిన యేసయ్య తండ్రి యొక్క సింహాసనములో కుడి పార్శ్వమందు ఆసీనుడైనటువంటి ప్రభువు. అందుకోసమే దావీదు భక్తుడు అంటున్నాడు, ప్రభు నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆమేన్. 16వ అధ్యాయం, కీర్తన గ్రంథము 16వ అధ్యాయం.